CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని మొగిలి ఆలయంలో అర్చకులు గండికొడుతున్నారని అడిగినందుకు తమపై బుధవారం దాడికి పాల్పడ్డారని మొగిలి మంజునాథ్ నాయుడు ఆరోపించారు. గ్రామస్తులు ఏకమై అర్చకులకు వత్తాసు పలుకుతూ తమను దూషించారని మంజునాథ్ నాయుడు తెలిపారు. గత వారంలో జిల్లా కలెక్టర్ ఎండోమెంట్ అధికారులకు వినతిపత్రం ద్వారా అర్చకులు భక్తుల నుంచి అధిక వసూలు చేస్తున్నారని తెలియజేసినందుకు తనపై గ్రామస్తులు అర్చకులు దాడికి పాల్పడడం ఎంతవరకు సబబు అని మంజునాథ్ పెట్టిన అర్జీపై న్యాయ విచారణ చేసేందుకు తనను మాత్రమే ఆలయ అధికారులు పిలిపించారని తెలిపాడు. మంజునాథ్ 9 మందితో సాక్షుల సంతకాలను ఇవి పూర్తిగా తప్పుడు సంతకాలు అంటూ గ్రామస్తులు తెలపడం, సాక్షులను విచారించకనే తనపై బురద జల్లారని మంజునాథ్ గురువారం పత్రికాముఖంగా ఆరోపించారు. మొగిలి ఆలయ అభివృద్ధి కోసమే అర్చకులు చేస్తున్న మోసాలను అర్జీ రూపంలో ఎండోమెంట్ వారికి తెలిపినట్టు వేరే ఎటువంటి కక్ష ఆలయ అర్చకులపై తనకు లేదని మీడియా ముఖంగా గురువారం సాయంత్రం తెలిపారు. తమతో పాటు సాక్ష్యాలను ఎప్పుడు పిలిస్తే నేను మొగిలి గుడి దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నానని మొగిలి మంజునాథ నాయుడు తెలిపారు. మొగిలి ఆలయ అర్చకుల వలన గ్రామస్తుల వలన తనకు ప్రమాదం ఉందని పోలీసులే తనకి రక్షణ కల్పించాలని మంజునాథ నాయుడు కోరారు. దేవస్థానానికి వస్తున్న ఆదాయాన్ని గండి కొట్టే అడగడం నా తప్ప. నేను PGRSలో గుడికి మొగిలీశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఎండోమెంట్ కమిషనర్ గారికి విజయవాడ వారికి అర్జీ ఇచ్చాను. ఏమని ఇచ్చాను? 2003లో ఫిక్సేషన్ చేశారు టికెట్స్ అంతా. ఇంతవరకు కొత్తగా టికెట్ ఫిక్స్ చేయలేదు. ఐవర్లు 100 రూపాయలు గుడికి ఇస్తారు అభిషేకానికి, 700 రూపాయలు ఐవర్లు తీసుకుంటారు. అదే రుద్రాభిషేకానికి 4000 రూపాయలు భక్తుల దగ్గర తీసుకుంటారు. గుడికి ఇచ్చేది 500 రూపాయలు ఇస్తారు. దీన్నంతా మార్చి ఫిక్సేషన్ చేయమని చెప్పి కమిషనర్ గారికి అర్జీ పెట్టిన దానికి ఐఓర్ కుటుంబాలు మొత్తం టెంపుల్ కాడ ఎంక్వైరీకి పోతే నేను నా పైన దాడి చేయడానికి ప్రయత్నించారు. ఆ వీడియోలు కూడా పత్రిక వాళ్ళకి ఇస్తాను ఇప్పుడు. అదేవిధంగా వీళ్ళు వాళ్ళ ఐఓర్ గంగాధర్ గురుకుల్ వాళ్ళ అబ్బాయి చేస్తున్న అన్యాయాలు 1-2 కాదు. మొగిల్లో మీరు చూడండి, 94 సర్వే నెంబర్ గ్రామకంఠం సర్వే నెంబర్ వేసి గుడిమాన్యం పూర్తిగా 21 సైట్లు రిజిస్ట్రేషన్ చేసి దాంట్లో మళ్ళా 9 సైట్లు క్యాన్సిలేషన్ చేసింటాడు. మీరు ప్రూఫ్తో సహా మీకు ఇస్తాను. వీళ్ళ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. నన్ను అయితే చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకు అంటే గుడిని కాపాడండి, దేవస్థానం కాపాడిందని ప్రశ్నించిన దానికి నా పైన దాడి జరుగుతూ ఉంది. పెయింటింగ్ వర్క్ ఇచ్చిన అమౌంట్లన్నీ మీరు కాజేసినట్టుగా మీరు వాడుకున్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. దానికి మీ యొక్క సందేశం? దానికి నా దగ్గరికి ఇచ్చిన డబ్బులకి ప్రతి రూపాయి లెక్క ఉంది. నాకు ఇచ్చింది శ్రీను స్వామి ఇచ్చాడు. ప్రతి రూపాయి నా దగ్గర లెక్క ఉంది. నా దగ్గర ఎంత నిలువ ఉంది, వేరే వాళ్ళ దగ్గర ఎంత నిలువ ఉంది పూర్తిగా ఇక్కడ ఉంది చూడండి. మంజునాథ్ దగ్గర 65,069 రూపాయలు నా దగ్గర నిలువ ఉంది, బ్యాంకులో ఉందని నేను కాదు లెక్క రాసింది. బ్యాంకులో డబ్బులు కట్టింది కూడా నేను కాదు. కొండపైన నాగరాజు బ్యాంకులో డబ్బులు కట్టినాడు. వీళ్ళు నేను రాజా ఇచ్చినాను. తర్వాత ఎంత నిల్వ ఉందని నాకు రాసి నాకు లెక్క ఇచ్చినారు వాళ్ళు. పూర్తిగా నా దగ్గర సమాచారం ఉంది. ఇది కూడా మీకు జిరాక్స్ చేసి మీకు ఇస్తాను. మీరు పత్రికలు అందరూ రండి, మీ ముందరే డ్రా చేసుకొని పోయి బ్యాంకు గుడి ఉండిలో వేస్తాయి డబ్బులు కావాలండి. నాకేం అభ్యంతరం లేదు. దీన్ని గుడి డెవలప్మెంట్ కోసం అని చెప్పి నా దగ్గరికి ఇస్తే నా దగ్గర శ్రీను స్వామి ఇచ్చింది. ఈ రోజు కావాలంటే మీరు శ్రీను స్వామి అడగచ్చు. ఆయన ఏం చెప్తే దానికి నేను కట్టుబడి ఉంటాను. పెయింటింగ్ కదా ఒకరు స్పాన్సర్ చేశారంట కదా? చేశారు. దానికి కూడా పెయింటింగ్ ఎంత జరిగింది ఏమి పూర్తిగా నా దగ్గర లెక్క ఉంది. నాకు ఎవరు ఇచ్చారు, ఎవరు లేదు, పెయిడ్ ఏది, నాన్ పెయిడ్ ఏది, అది క్లారిటీగా ఉంది. దీంట్లో కూడా పెయింటింగ్ అని నాతో ఉండి కొంతమంది ఎలక్ట్రిక్ వాళ్ళ దగ్గర తీసుకొని డబ్బులు కూడా తినేసినారు. ఆ డబ్బులు కూడా నేను ఎగేసి నేను కట్టుకున్నాను. నాకు ప్రతి రూపాయి లెక్క నా దగ్గర ఉంది. నేను జిరాక్స్ చేసి మీకు ఇస్తాను. మొగిలీశ్వర స్వామి దేవస్థానంలో ఎటువంటి ఆర్డరు లేకుండా కుజదోష పూజ జరుగుతుంది. దానికి టికెట్ లేదు, ఆర్డరు లేదు, దేవస్థానం ఆర్డరు లేదు. దానికి ఏం చేస్తున్నారు? రుద్రాభిషేకం టికెట్ 500 రూపాయలు ఇచ్చి ఒకే ఐవరు పూజ చేస్తారు. దండపాణి గురుకులైన ఆయనకి గుడికి కూడా ఎటువంటి సంబంధం లేదు. యాక్చువల్గా ఆయన గుడి పూజారి కాదు, అనాథడిగా ఉండి ఆయన ఏం చేస్తున్నాడు? ఆ టికెట్ ఇచ్చి 7,000 నుంచి 4,000 నుంచి 7,000 వరకు తీస్తాడు. మనిషిని బట్టి తీసుకొని అతను సొమ్ము చేసుకుంటున్నాడు. అది పూజ చేయొచ్చో చేయకూడదో నాకు తెలియదు. దీన్ని ఐవర్లు మెయిన్ పంతులు ఉంటారు కదా, వాళ్ళంతా దీని గురించి ఆలోచించాల. ఒక అరటి బాని తాలి కట్టి దాన్ని నరికి ఇవంతా గుడికాడే చేస్తున్నారు. అది ఎలా జరుగుతుందో, ఎందుకు చేస్తున్నాడు ఐవోర్ మాకు తెలియదు ఇంతవరకు. ఐవోర్ వల్ల కూడా చాలా ఇబ్బంది ఉంది. దీనిపైన దేవాదాయ శాఖ వాళ్ళు
తక్షణమే నిర్ణయం తీసుకోవాలా. నేను గుడికాడికి పోతే నా పైన వీళ్ళు చేస్తున్న దాడికి మీరు ఖచ్చితంగా దేవాదాయ శాఖ, పోలీస్ శాఖ అందరూ నిర్ణయం తీసుకోవాలా. ఆ వీడియోలు కూడా పత్రికకి, పోలీసు వారికి అందరికి సమర్పిస్తా. వాళ్ళు ఏ విధంగా దాడి చేశారు, గుడికాడికి పోతే ఏ విధంగా మాట్లాడుతున్నారు మొత్తం మీకు సమర్పిస్తాం. నేను ఇచ్చిన అర్జీలో 9 సంతకాలు ఉన్నాయి. వాళ్ళు రాలేదు వీళ్ళు అంటున్నారు. నిన్న నేను ఒక తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా చేసి నాకు తెలివి ఉండి ఇన్నుండే నా పైన చేస్తే దాడి చేయడానికి వచ్చినారు వాళ్ళు. అదే సామాన్యులు వాళ్ళు సంతకం పెట్టిన వాళ్ళు వస్తే కనీసం గుడికి పోతే వాళ్ళు హారతీరు, వాళ్ళని ఇబ్బంది పెడతారు. గుళ్ళో పోతే వీళ్ళు పోయినప్పుడు గేట్ వేసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. ఇదే విధంగా ఇబ్బంది పెడతారని భయపడి వాళ్ళు రావట్లేదు. వాళ్ళు ఏమీ లేని వాళ్ళు గుడిని ప్రశ్నిస్తారనే గుడి మమ్మల్ని ప్రశ్నిస్తారా మీరు, మేము అగ్రకులస్తులము, మీ ఖర్చు చూస్తామని భయపెడతారనేసి వాళ్ళు రావట్లేదు. ఏం చేయమంటారు? నాకే రక్షణ లేదు. వాళ్ళు పాపం వాళ్ళు ఏం చేయగలుగుతారు వచ్చి వాళ్ళు? ఇప్పుడు 2 సంవత్సరాలు అయిందండి నాకు హారతి ఇచ్చి గుళ్ళేకపోతే ఎవరు వాళ్ళు? నన్ను చూస్తేనే వాళ్ళు గేట్ వేసుకెళ్ళిపోతారు ఐవర్లు. ఏం చేయమంటారు నన్ను? అలాంటి సామాన్యులు భయపడుకుని ఉంటారు ఐవర్లకి. ఏమన్నా మాడితే మా మెల్లో జడ్జి ముందు మేము చెప్పిస్తాం, మీ ఖర్చు చూస్తాం. ఐవర్ మీ ముందరే పత్రికల ముందరే నేను ఎంత మాట్లాడారు మీరే చూసారు సాక్షాత్తు. ఆ వీడియోలు కూడా ఉన్నాయి నా దగ్గర, మీకు సమర్పిస్తాను, చూడండి ఒకసారి. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.